అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా, లోక్సభకు పోటీ చేస్తారా, లేక రెండింటికి పోటీ పడతారా, ఎన్ని స్థానాల్లో కంటెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతుండేది. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఆ సెగ్మెంట్ నేతలు కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా, లోక్సభకు పోటీ చేస్తారా, లేక రెండింటికి పోటీ పడతారా, ఎన్ని స్థానాల్లో అసలు కంటెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతుండేది. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఆ సెగ్మెంట్ నేతలు కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రకటించారు కదా, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రెహనా, కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఖాయం చేసుకుందాం అనే ఒక మాటతో కార్యకర్తలు ఫుల్ జోష్ నింపడం జరిగింది. కార్యకర్తలు జన సైనికులంతా కూడా హర్షధ్వానాలతో పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. పిఠాపురాన్ని ఖాయం చేసుకుందాం అని చెప్పి కూడా పవన్ తనదైన స్టైల్లో నవ్వుతూ కూడా వెల్లడించడం జరిగింది. ఇక చూస్తే కనుక ముందు నుంచి కూడా దీంతో గత నెలల తరబడి జరుగుతున్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. వాస్తవానికి చూస్తే కనుక గత ఏడాది నుంచి ఇదే చర్చ. పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తారా, అంటే గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన భీమవరం నుంచి మళ్ళీ పోటీ చేసి అక్కడే గెలిచే కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా పట్టుదలతో ఉన్నారని చెప్పి కూడా ఏదైతే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అయితే చివరికి పిఠాపురాన్ని కూడా కాకినాడ జిల్లా పిఠాపురం ఏదైతే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున పోటీ చేయబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు చూస్తే కనుక ఇక్కడ ఒకటి బలమైన కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్. దాదాపు 73,000 మంది 75,000 మంది వరకు కూడా కాపు ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ముందు నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ సేఫ్ సైడ్ గా, అంటే సేఫ్ జోన్ గా నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని చెప్పొచ్చు. దాదాపు నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన సంకేతాలు అందుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపురం వద్ద ఒక లేఅవుట్ లో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఒక లేఅవుట్ ను కూడా హెలిప్యాడ్ కూడా లీజుకి తీసుకోవడం జరిగింది. పార్టీ నాయకులంతా కూడా, అంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటిస్తున్నప్పటికీ కూడా పిఠాపురం కి త్వరగా హెలికాప్టర్ లో చేరుకునేలాగా ఇక్కడ ఏదైతే ప్లాన్ చేయడం జరిగింది. ముందు నుంచి కూడా చూస్తే కనుక పిఠాపురంలో పలువురు నాయకులు కూడా కొంతమంది ఆశావాహులుగా ఉన్నారు గత ఏడాది నుంచి చూస్తే కనుక. దీంతో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన ఈ టైం అధినేత బాలుని చెంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పవన్ ప్లేస్ లో ముందు నుంచి కూడా కొంత దీనికి సంబంధించి అంచనా అయితే ఉంది. ఈ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న బాలుని కాకినాడ ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కాకినాడ ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి కూడా ఏదైతే చర్చ జరిగింది, ఆ రకంగా సర్వేలు కూడా చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కూటమి సంబంధించిన నేతలతో, అంటే అటు బీజేపీ అధిష్టానం కావచ్చు, లేదంటే ఇటు చంద్రబాబుతో కూడా చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణలో కూడా పూర్తిగా మారిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురం నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు నుంచి కూడా ఒక అంచనా ఉన్న నేపథ్యంలో వైసీపీ ముందు నుంచి కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న ఒకప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతను అక్కడ ఎంపీగా ప్రకటించారు. కాకినాడ వంగా గీత కూడా పిఠాపురం నియోజకవర్గంలో చాలా విస్తృతంగా తన వర్క్ లో తను నిమగ్నమైన పరిస్థితి ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించిన నేపథ్యంలో మరొక అంశం ఏంటంటే అక్కడ టీడీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా తనకే టికెట్ అని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు 70,000 పైగా మెజార్టీతో గెలుపొందిన రికార్డు వర్మకు ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరికి ఇచ్చినా కూడా వర్మ ఖచ్చితంగా రెబల్ గా పోటీ చేసేవారని చెప్పి కూడా ఆయన ఏదైతే అనుచరులు కావచ్చు టీడీపీ వర్గాలు కూడా భావించారు. అయితే ప్రస్తుతం స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతున్న నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదే ఆయన ఖచ్చితంగా తాను అనుకున్నట్టుగా రెబల్ గానే దిగుతారా లేదంటే ఇది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంకు ప్రస్తుతం మరోసారి ప్రత్యేకత వచ్చిందని చెప్పొచ్చు. చాలా పవిత్ర పాదగాయ క్షేత్రం, అదేవిధంగా దత్తాత్రేయుడు జన్మించిన పవిత్రమైన ప్రదేశం పిఠాపురం ప్రాంతం. అది ఈ నేపథ్యంలో అటు ఏలేరు రిజర్వాయర్ సంబంధించి ఏలేరు ఆయకట్టు ఇవన్నీ కూడా అటు రూరల్ గాను చెప్పాలంటే కూడా చాలా అండర్ డెవలప్డ్ గా ఉన్న నియోజకవర్గం. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటి నుంచి కూడా ఆశలు అయితే చిగురుతున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం మరోవైపు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ చాలా హార్డ్ కోర్ ఏరియాలోకి వచ్చారని చెప్పొచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థిగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ద్వారంపూడిని ఓడిస్తారని చెప్పి గతంలో శపథం చేశారో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ఒకవైపు, మరోవైపు ఏదైతే కిర్లంపూడి నుంచి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి నుంచి ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ కు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ బహిరంగ నేపథ్యంలో ఎల్లుండి వైసీపీలో చేరబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అతి సంక్లిష్టమైన ప్రాంతానికి వచ్చారని చెప్పొచ్చు. దీంతో ఒక రసవత్తరమైన పోరు పిఠాపురంలో జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంగా గీత కూడా చాలా బలమైన అభ్యర్థి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 73,000 పైగా కాపుల ఓట్లు, అదేవిధంగా మత్స్యకారుల ఓట్లు, ఇతర ఓట్లతో పవన్ కళ్యాణ్ గట్టిస్తారా లేదంటే వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటున్నాయని చెప్పి కూడా ఆసక్తికరంగా మారిపోతుంది. మరోవైపు చూస్తే కనుక ఇప్పటికే పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పి కూడా భావించి వైసీపీ కొంత ఓట్లకు సంబంధించిన అక్రమాలకు కూడా పాల్పడిందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారిని కూడా ప్రవీణ్ అధికారిని కూడా జనసేన అభ్యంతరాల నేపథ్యంలో మార్చిన పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్నారు. అటుగాలకైతే 15వ అభ్యర్థి అంటే గతంలో ఏదైతే 6 అభ్యర్థులు తర్వాత నిన్న 9 మంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఎఫ్టీఎల్కి క్లారిటీ ఇచ్చారు. అయితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా లేదన్నది మాత్రం త్వరలోనే క్లారిటీ వస్తుంది. రెహనా. ఎస్ ప్రసాద్, అయితే పవన్ కి చెక్ పెట్టడానికి వైసీపీ ఒకటే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం ని పార్టీలోకి తీసుకుంది. మరి పవన్ అయితే ప్రకటించారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని. ముద్రగడ కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? అయితే ఇది ఎంతవరకు అనేది చూడాల్సిందే. ముద్రగడ కూడా పార్టీలో చేరతానని చెప్పి కూడా ప్రకటించిన రోజే ఖచ్చితంగా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే పోటీ చేయను, వైసీపీకి ప్రచారంగా ఉంటానని చెప్పి కూడా ప్రచారకర్తగా ఉంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది ముద్రగడ గానీ ఆయన కుమారుడు గానీ వాస్తవానికి అసలు ముద్రగడను కూడా పార్టీలోకి చేర్చుకునే వ్యూహంగా వైసీపీ వ్యూహంగా అదే అని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ లాంటి బలమైన నేతను పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని చెప్పి కూడా వైసీపీ భావించింది. అయితే ఇదే ముద్రగడ అయితే మాత్రం ఖచ్చితంగా తాను పోటీ చేయనని స్పష్టం చేయడం జరిగింది. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ కేవలం ఎలాంటి షరతులు లేకుండా ఇదైతే కండిషన్ లేకుండా అన్కండిషనల్ గా తన వైసీపీలోకి వెళ్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే చూస్తే కనుక ముద్రగడ వాస్తవానికి ఇవాళ ఇదైతే వైసీపీలో చేరాల్సిన కార్యక్రమం కూడా 2 రోజులు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ముద్రగడ కూడా కొంత ఒక్కరే వెళ్లి జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉంటుందని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ముద్రగడ పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఒకవేళ తప్పని పరిస్థితి ఏదైతే అధిష్టానం కనుక ఒత్తిడి చేస్తే కనుక ముద్రగడ ఒప్పుకునే అవకాశం అయితే ఉంది. అప్పుడు మళ్ళీ ఏదైతే ఇప్పటికీ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతను ఎక్కడికి అకామిడేట్ చేస్తే చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోకి రంగప్రవేశం చేయడంతో ఇక్కడ రాజకీయాలన్నీ కూడా పూర్తిగా రసవత్రంగాను ఆసక్తికరంగా మారి చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం ఖాయం చేసుకోమని